మనము అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నాను. సీమోనును ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడునని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచున్నారంట. గారడి చేస్తున్నాడు, అది చూసి అమ్మో దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు కూడా అందరూ నమ్మేస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గారడీలు, మ్యాజిక్స్, అద్భుతాలు అవి దేవుని నుంచి కలగకపోతే నీ కంటికి అమ్మో అద్భుతం, మహా అద్భుతం అని అనిపిస్తుంది తప్ప నీలో జీవం పుట్టదు. నీలో పాపం విషయమై పశ్చాత్తాపము, మారు మనసు రాదు. దేవుడే గనుక అద్భుతం చేస్తే దానిలో జీవం వస్తుంది. మనకి ఒక్కటే గుర్తు, నీకు జీవం రావట్లేదంటే గుర్తుపట్టు. ఎందుకంటే గారడి జీవాన్నివ్వదు, పాపము ఒప్పుకునేలా చేయదు. అది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు.